గుంటూరు జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీలో విద్యార్థుల ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. సౌమ్య నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సమీర్ తమ పట్ల అసభ్యంకరంగా ప్రవర్తిస్తున్నారని, అనుచిత పదాజాలంతో మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. సమస్యపై నేరుగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి కలిసి తమ ఆవేదనను వివరించారు. ప్రిన్సిపల్ను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్కడ కరెస్పాండెంట్ డాక్టర్ మాటి సమీర్ చంద్ర గారు. మేము 3 years నుంచి, ఇది నేను 3rd year. మా సారు మాతో ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే కనీసం మేము చెప్పుకోలేని బాధ, కనీసం మా పేరెంట్స్ కూడా చెప్పుకోలేనంతగా నీచంగా మాతో మాట్లాడుతున్నారు సార్. నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ అంటే వర్షంలో మమ్మల్ని గేటు బయటికి నెట్టేసి, వర్షంలో డ్యూటీస్కి వెళ్ళాల్సిందే, మీరు ఎవరు ఏమన్నా ఎత్తుకెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు, మీరు డ్యూటీస్కి వెళ్ళాల్సిందే అంటే మాకు ఆ టైంలో ఏం తెలియక మేము పేరెంట్స్కి ఫోన్ చేసుకొని ఇలా వెళ్తున్నామని మేము నైట్ కంప్లైంట్ చేశాము సార్. ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము. మేము అక్కడ లెటర్ ఇచ్చేసాము. మేడం అన్నారు రేపు మార్నింగ్ రండి, 10:30 అయింది సార్. ఆ టైంలో మేడం మార్నింగ్ రమ్మన్నారు. మా సార్ కూడా ఫోన్ చేసి ఇలా మీ స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు రండి అని చెప్తే వెళ్ళాను సార్. మేము మాట్లాడాము. సార్ కానీ మాతో చండాలంగా మాట్లాడుతున్నారు, ఫీజుల గురించి ఒత్తిడి చేస్తున్నారు, ఫుడ్ బాగోదు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏదన్నా కంప్లైంట్ చేద్దామంటే మీ సర్టిఫికేట్స్ మా చేతిలో ఉన్నాయి, ఇంటర్నల్స్ మా చేతిలో ఉన్నాయి, ఎవరు ఏమీ పీక్కోలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు పోలీసులకు చెప్పుకుంటారా, ఎవరికైనా చెప్పుకోండి. 5 రోజులు డ్యూటీకి వెళ్తానే ఉండాలి సార్. ఒక్కరోజు లీవ్ అడిగినందుకు ఎన్ని మాటలు అంటారంటే, ఆడపిల్లని తిట్టకూడని మాటలన్నీ మాట్లాడతారు సార్. అతనికే ఆడపిల్ల ఉంటే అలా మాట్లాడతారా? ఎంత కష్టపడి మా అమ్మోళ్ళు అంత పోషించి మమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచితే ఆయన బూతులు తిడతాక వదిలేశారా మమ్మల్ని హాస్టల్లో? మేము మీరు కూటికి గతి లేని వాళ్ళు, మీరు అన్నం తింటాక కూడా మీకు డబ్బులు లేవు అని చెప్పి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లని తిట్టకూడని బూతులు, అసలు ఎంత చెప్పినా వేస్ట్. మేము అసలు నోటితో మాటలు చెప్పలేనన్ని బూతులు తిడుతున్నారు సార్. అంత అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారంటే ఎంత లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ చూసి అసలు ఆయన కరెస్పాండెంటేనా? పైగా LLB చదివిన ఆ వ్యక్తి మాతో అలా మాట్లాడాలని ఎక్కడైనా ఉందా సార్? పైగా టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ ఉండిద్ది, చూస్తారు ఆయన తిట్టేటప్పుడు నవ్వుకుంటారు. అసలు వాళ్ళేం లెక్చరర్సో వాళ్ళేం ప్రిన్సిపల్సో నాకు అర్థం కాదు. వంట కోసం ఒకే ఒక మనిషిని పెట్టారు సార్. కూరగాయలు కట్ చేసే విషయంలో, ఊడ్చుకునే విషయంలో అన్నీ మేమే. అవన్నీ చేసినా కూడా 365 days మేము డ్యూటీస్కి వెళ్తానే ఉండాలి, నడుచుకుంటా వెళ్ళాలి. ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళకి ఎవరిని ఏం చూపిస్తాడో తెలియదు. GNM వాళ్ళని BSc వాళ్ళని కలిపేసి వీళ్ళంతా BSc వాళ్ళని చెప్తాడు. వాళ్ళు వచ్చి అసలు వీళ్ళని ఒక క్వశ్చన్ కూడా వేయరు. ఆయన చెప్పిన మాటలు వింటారు, రూమ్లో కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. అసలు ఆ కాలేజీ ఏంటో మాకు అర్థమవుతుందండి. పిల్లలకి MSET ర్యాంక్ వచ్చింది, వీళ్ళే ఆ కాలేజీ వాళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీకు ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని చెప్తే మేము పిల్లల్ని తీసుకుని మేము వచ్చాం. మీకు 40,000 మామూలుగా ఇది పడుతుందమ్మా, 40,000 మీరు కట్టుకోవాలని చెప్పి మాకు జాయిన్ చేయించి పిల్లల్ని అప్పటి నుంచి 3 years నుంచి లాక్ చేసి ఇబ్బంది పెడతా మాతో ఆ 80,000 కాక పై ఫీజులు అని చెప్పి 1,50,000 అవుతుంది. నర్సింగ్ కాలేజ్ నుంచి వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కరెస్పాండెంట్ని, ప్రిన్సిపాల్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తాను. సో పిల్లలు చెప్పడం వాళ్ళు చాలా దారుణంగా చూస్తున్నారు అన్నారు. ఫుడ్ సరిగా లేదంటున్నారు. వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్ కూడా వాళ్ళకి అందకుండా చేస్తున్నారంటున్నారు. దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి అవసరం అనుకుంటే కరెస్పాండెంట్ని మార్చడం కానీ, లేదా కాలేజ్ నిజాలు తెలుసుకుని కాలేజ్ని క్యాన్సిలేషన్ చేయడం కానీ చేస్తారు. అంటే విద్యార్థులు ఏం చెప్తున్నారంటే అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు మేడం. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఎలా? అలాగే కరెస్పాండెంట్ని మార్చమని రికమెండ్ చేస్తానండి. అతను తీసేయమని చెప్తాను.